తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. సో ప్రస్తుతానికి మనం ఆంధ్ర రాజకీయాల్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా 21 స్థానాలను తీసుకోవడం జరిగింది. ఈ 21 స్థానాల్లో జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎవరెవరు క్లియర్ కట్గా గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది, అట్ ద సేమ్ టైం జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఎవరికి ఉంది, ఎవరు ఏ సీట్ను కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా మనం ఒకసారి క్లియర్ కట్గా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం. దాదాపుగా పొత్తులో భాగంగా 21 స్థానాల్లో జనసేన పరిస్థితి ఏంటి, జనసేన ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి మనం మొదటిగా చూసుకున్నట్లయితే పాలకొండ చూసుకున్నట్లయితే జయకృష్ణ ఇక్కడ నుంచి ఆయన టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. సో ఒకవేళ ఇంకా టికెట్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు, ఒకవేళ ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయితే కనుక కొంతమేర ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కళావతి వైసీపీ క్యాండిడేట్గా ఉన్నారు. సో ఆవిడ మీద ఒకవేళ జయకృష్ణ కనుక పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంతమేర ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నారు కాబట్టి, టీడీపీ నుంచి జనసేనకు వచ్చారు కాబట్టి ఆ టికెట్లో కొంతమేర అక్కడున్న సామాజిక వర్గాలు కానివ్వండి, అక్కడున్న ప్రజానికం అంతా కూడాను ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ టికెట్ ఇంకా ఫైనల్గా ఇంకా కేటాయించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం నెల్లిమర్లో చూసుకుంటే లోకం నాగమాధవి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆవిడకి కొంతమేర ఒక 3-4 టీంలు అయితే కొంతమేర సహకరిస్తున్నాయి. కానీ టీడీపీకి సంబంధించిన టీంలు మరొక టీం కూడా కొంతమేర సహకరిస్తే కనుక లోకం నాగమాధవి ఇక్కడ కొంచెం డెఫినెట్లీ గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమేర టఫ్ ఫైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నడుస్తుంది. ఈ టఫ్ ఫైట్లో కూడాను లోకం నాగమాధవి కొంతమేర విన్నింగ్ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా కొంతమేర బలంగా ఉన్న వ్యక్తే. కాకపోతే ఇక్కడ కొంతమేర టఫ్ ఫైట్లో కూడాను జనసేన విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనం విశాఖ సౌత్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారన్నమాట వైసీపీ తరఫున. కాకపోతే ఇక్కడ ఈ ఫైట్ అయితే చాలా టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమేర టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలు కానివ్వండి, క్షేత్రస్థాయి నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను కొంతమేర ఆయనకి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కనుక కొంత సహకరిస్తే కనుక ఈ సీటు కొంతమేర టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తుంది. అంటే డెఫినెట్లీ విన్ అని మాత్రం చెప్పుకోలేము ఈ సీట్ని. అలాగే పెందుర్తి ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నారు. అండ్ డెఫినెట్లీ కూడా విజయ అవకాశాలు పంచకర్ల రమేష్ బాబుకే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి అదీప్ రాజు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారనమాట. అన్నంరెడ్డి అదీప్ రాజు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. కానీ పంచకర్ల రమేష్ బాబు డెఫినెట్లీ విన్ అవుతారని కూడా కొంతమేర ఇక్కడికి వచ్చిన మనకందిన సమాచారం ప్రకారం, మనకందిన ఏదైతే ఒక సర్వే రిపోర్ట్ అయితే వచ్చిందో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇక అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణ ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన పరిస్థితి. సో అనకాపల్లి నుంచి టీడీపీ శ్రేణులు కానీ కొంతమేర సహకరిస్తే కనుక డెఫినెట్లీ ఇది పక్కా విన్నింగ్ సీట్ జనసేనకు. ఎందుకంటే కొనతాల రామకృష్ణ కొంతమేర సీనియర్ పర్సన్, సీనియర్ నాయకుడు కాబట్టి కొంతమేర అక్కడ ఉన్న పరిచయాలు కానివ్వండి, అక్కడ ఉన్న కాస్ట్ ఈక్వేషన్ కానివ్వండి, అన్నీ కొనతాలకి వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనమాట. ఇక పక్కనే ఉన్న ఎలమంచిలు చూసుకున్నట్లయితే మనం ఒకసారి సుందరపు విజయ్ కుమార్ కొంతమేర విజయ్ కుమార్కి కొంతమేర ఎడ్జ్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి రమణమూర్తిరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కూడా కొంతమేర బలంగా ఉన్నా సరే కొంత ఇక్కడ నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొంతమేర వ్యతిరేకత కనిపిస్తుంది. ఇక యనమంచిల్లో కనుక సుందరపు విజయ్ కుమార్కి మాత్రం కొంతమేర ఎడ్జ్ కనిపించే పరిస్థితి ఉంది. కొంతమేర ఇది టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారమే మనం ఈ అనాలిసిస్ అయితే చెప్తున్నాం. అంటే మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒకవేళ వారాహి యాత్ర అన్ని నియోజకవర్గాల్లో చేస్తే కొంతమేర జగన్ ఆ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ప్రజాగళం యాత్ర చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క యాత్రలు ఏవైతున్నాయో, వాళ్ళ యొక్క ప్రచార సాధకాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత డెఫినెట్లీ ఈ సమీకరణాలన్నీ మారే అవకాశం మాత్రం డెఫినెట్లీ కనిపిస్తూ ఉంది. ఇక రాజానగరం చూసుకున్నట్లయితే బత్తుల బలరామకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. కొంతమేర బత్తుల బలరామకృష్ణకి కొంతమేర అక్కడ పాజిటివ్ ఉన్నా సరే డెఫినెట్లీ కొంతమేర ఎడ్జ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ ఎడ్జ్లో భాగంగా కూడా బత్తుల బలరామకృష్ణ కనుక డెఫినెట్లీ కొంతమేర ఎక్కువ కష్టపడితే కనుక అక్కడ టీడీపీ శ్రేణులు కూడా బత్తుల బలరామకృష్ణకి సహకరిస్తే ఇది కూడా కొంతమేర టఫ్ ఫైట్లోంచి కూడా చాలా తక్కువ మెజారిటీతో బయటపడే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే కొంతమేర ఇక్కడ బత్తుల బలరామకృష్ణకి ఎడ్జ్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇక కాకినాడ రూరల్ మనం చూసుకుంటే పంతం నానాజీ వెంకటేశ్వరరావు పంతం నానాజీ గతంలో కూడా ఆయన చాలా మంచి మెజారిటీ వచ్చింది నానాజీకి. సో ఖచ్చితంగా
ఇక్కడ నుంచి ఆయన గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పిఠాపురం చూసుకున్నట్లయితే మనం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా విన్ అవుతారు ఆయన. అంటే మంచి మెజారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అక్కడ నుంచి. అంటే వంగా గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నా సరే, వైసీపీ అభ్యర్థిగా ఉన్నా సరే, గతంలో ఉన్న ఎవరైతే వైసీపీ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లు ఎవరు లేకపోవడంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తే, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కానీ అక్కడ డెఫినెట్లీ మంచి మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది పిఠాపురంలో. ఇక మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే గతంలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేశారో భీమవరంలో టీడీపీ అభ్యర్థి, టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఆంజనేయులు కూడాను జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ భీమవరంలో జనసేన విన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న గ్రంథి శ్రీనివాస్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఆయన కూడా కొంతమేర బలంగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాజోలుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒకే ఒక సీటు జనసేన గెలిచిందంటే అది రాజోలు నియోజకవర్గం. కానీ రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ వైసీపీకి వెళ్ళడం, అక్కడి నుంచి ఆయన వేరే దగ్గరికి మార్చడం, ఇవన్నీ చాలా కార్యక్రమాలు జరిగాయి. సో ప్రస్తుతానికి రాజోలు నియోజకవర్గం నుంచి దేవవరప్రసాద్ ఉన్నారు. ఆయన కొంతమేర ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. అంటే ఎందుకంటే అక్కడ నుంచి గొల్లపల్లి సూర్యారావు ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన అభ్యర్థి. సో కొంతమేర టీడీపీ బలం, వైసీపీ బలం కొంతమేర ఆయనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది సూర్యారావుకి. సో మరి కాకపోతే ఏంటంటే ఇందులో వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి కూడాను దేవవరప్రసాద్ కొంతమేర బాగా పనిచేయగలిగిన వ్యక్తి, కానీ క్షేత్రస్థాయిలో జనసేనకు మంచి ఓటింగ్ ఉన్న అవకాశం అయితే ఇక్కడ ఉంది. సో రాజోల్లో కూడా డెఫినెట్లీ కొంతమేర ఎడ్జ్ అయితే కనిపిస్తూ ఉంది జనసేనకు. సో మనం ఇప్పటి నుంచి మనం క్లియర్ కట్గా ఇప్పుడు దాకా ఒక 9-10 నియోజకవర్గాలు చూసుకుంటే ఈ 9-10 నియోజకవర్గాల్లో కూడాను ఈ నియోజకవర్గాలు మాత్రమే విన్ అవుతాయి అనుకుంటే పెందుర్తి ఒకటి, పిఠాపురం ఒకటి, డెఫినెట్లీ పంచకర్ల రమేష్ బాబు అట్ ద సేమ్ టైం పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ నుంచి విన్ అవుతారు అని చెప్పేసి అదొక నియోజకవర్గం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీలు వస్తాయని కూడా తెలుస్తుంది. అంటే ప్రతి దాంట్లో కూడాను కొంతమేర టఫ్ ఉండే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అన్ని నియోజకవర్గాల్లో కూడాను పర్యటించలేదు కాబట్టి ఒకవేళ పర్యటిస్తే ఈ యొక్క సమీకరణాలు మారే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే పీ గన్నవరం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి గిడ్డి సత్యనారాయణ ఉన్నారు. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది సత్యనారాయణకి. ఎందుకంటే టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమేర బీజేపీ 2-3 వేల ఓటింగ్ ఉన్నా వీళ్ళందరూ సహకరిస్తే కనుక సత్యనారాయణ డెఫినెట్లీ కొంతమేర టఫ్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ జనసేనకు ఎడ్జ్ కనిపిస్తూ ఉంది మళ్ళీ. ఇక నిడదవోలు చూసుకున్నట్లయితే కందుల దుర్గేష్ డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా కొంతమేర ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం కొంతమేర టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి నిడదవోలుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలు వచ్చారనమాట. సో ఈ యొక్క నిడదవోలు నియోజకవర్గం టఫ్ ఫైట్ నడిచినా సరే కందుల దుర్గేష్ డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక తాడేపల్లిగూడెం నుంచి జనసేనలోనే కొంతమేర ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే ఎవరైతే బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారో ఆయన అంతా ఈ ఆషామాషిగా ఇది డెఫినెట్లీ విన్ అవుతుంది, వన్ సైడ్ వార్ అనేది ఏం కనిపించట్లేదు. అంటే ముఖ్యంగా అక్కడున్న తాజా పరిస్థితులు ఏవైతున్నాయో దానికి సంబంధించి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి నియోజకవర్గం కూడాను పవన్ కళ్యాణ్ యాత్ర కానీ పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత కొంతమేర సమీకరణాలు చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్లీ అంటే ఇది ఇప్పుడు ఫైనల్ అని కాదు. సో ప్రస్తుతానికి మనకు అందిన సమాచారం ప్రకారం, మనకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే ఈ యొక్క సమీకరణాలతో ఇప్పుడున్న పరిస్థితులు మనం చెప్పుకుంటున్నాం. ఇక మనం తాడేపల్లిగూడెనికి సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ కొంతమేర టఫ్ ఉన్నా సరే ఇది కూడా కొంతమేర ఎడ్జ్ ఉంది ఇక్కడ జనసేనకు. కొంచెం తర్వాత సమీకరణాల ప్రకారం ఎన్నికల ముందు సమీకరణాలు కొంత చేంజెస్ అయితే కనుక సత్యనారాయణ డెఫినెట్లీ విన్ అవుతారు. ఇక మనం ఒంగుటూరు నియోజకవర్గం ఒకసారి చూసుకుందాం. పచ్చమట్ల ధర్మరాజు ఉన్నారు ఇక్కడ నుంచి. డెఫినెట్లీ అంటే ఇక్కడ పెద్ద ఉంగుటూరులో అంత పెద్ద బలంగా లేదు జనసేన పార్టీ. కాకపోతే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైనా సరే కొంతమేర విన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక నరసాపురం చూసుకున్నట్లయితే బొమ్మిడి నాయకర్ గతంలో కూడాను మంచి 40,000 పైన ఓట్లు అయితే ఓట్ షేరింగ్ అయితే రావడం కూడా జరిగింది. దాదాపు ఈసారి బొమ్మిడి నాయకర్ డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం. అంటే దాని తర్వాత సమీకరణాల్లో మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా, ఎలక్షన్ మరికొద్ది రోజులు, ఇంకో 10 రోజులు ఉంది, 15 రోజులు ఉంది అనగా సమీకరణాలన్నీ చేంజ్ అవుతూ వస్తాయి. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమీకరణం ప్రకారం, మన దగ్గర ఉన్న ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం యొక్క అనాలిసిస్ అయితే చేస్తున్నాం. సో ఇక పోలవరం మనం చూసుకున్నట్లయితే చిర్రి బాలరాజు డెఫినెట్లీ ఈ సీటు జనసేన లాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మనం అవనిగడ్డకి వెళ్దాం. అవనిగడ్డ నుంచి రీసెంట్గా టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన మండలి బుద్ధప్రసాద్కు టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో అక్కడ మండలి బుద్ధప్రసాద్ చాలా సీనియర్ మోస్ట్ నేత కాబట్టి ఆయన డెఫినెట్లీ విన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక తెనాలి మనం చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి
డెఫినెట్లీ విన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే అంటే మనం 2019 ఎన్నికల పోలు చూస్తే కనుక మొత్తం విడివిడిగా పోటీ చేశారు. కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ విడివిడిగా పోటీ చేశారు. అక్కడ అన్నాబత్రి శివకుమార్ మాత్రం చాలా బలంగా ఉన్న నేత. కానీ ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులందరూ కూడాను నాదెండ్ల మనోహర్కి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నాదెండ్ల మనోహర్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు అంటే ఆర్ఎన్ శ్రీనివాసులకు మొదటిగా టికెట్ కేటాయించిన తర్వాత కొంతమేర అక్కడ సొంత పార్టీ నేతలతోనే గో బ్యాక్ అనే నినాదాలు, అంటే ఆయన లోకల్గా ఉన్న వ్యక్తి కాదు, సో డెఫినెట్లీ ఆయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కొంతమేర జనసేన శ్రేణులే ఆయన వ్యతిరేకించిన పరిస్థితి అయితే నెలకొంది. కొంతమేర ఇక్కడైతే ప్రస్తుతానికి చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది. అంటే ఇది వైసీపీ పక్కా గెలిచిద్దని చెప్పలేం, అలాగే జనసేన కూడా డెఫినెట్లీ డ్యామ్ షూర్ విన్ అని కూడా చెప్పలేం. కొంతమేర ఇది ఇద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. మరొక 10-15 రోజుల్లో ఆయా సమీకరణాలు బట్టి చేంజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక రైల్వే కోడూరు చూసుకున్నట్లయితే యనమల భాస్కర్ రావు ఇక్కడ నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క సెగ్మెంట్లో ఉన్న అభ్యర్థి ఎవరైతే భాస్కర్ రావు ఉన్నారో, యనమల భాస్కర్ రావు ఉన్నారో ఆయన్ని మార్చేస్తారు అని చెప్పేసి కొంతమేర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ పార్టీ కేడర్ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ కేడర్ ఉన్నారో వాళ్ళతో ఆయన టచ్లో ఉన్నారు, వాళ్ళకి కోర్టుగా వర్క్ చేస్తున్నారని చెప్పేసి కొంతమేర ఇక్కడ వాదనలు వినిపిస్తున్నాయి. డెఫినెట్లీ ఈ సీటు రైల్వే కోడూరు సీటు టీడీపీకి కేటాయించలేదని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడాను ఈయనకి సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే లేదనమాట. సో డెఫినెట్లీ ఈ రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్ రావును అయితే పక్కాగా చేంజ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది ప్రస్తుతానికి. రైట్, ఇప్పుడు మొత్తంగా 21 నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే జనసేనకు క్లియర్ కట్ ఎడ్జ్ కానీ క్లియర్గా విన్ అయ్యే అవకాశం కానీ ఉన్నాయి అని చెప్పుకునే నియోజకవర్గాలు దాదాపు 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక జనసేనకు వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ నడిచిద్ది అనుకుంటున్న స్థానాలు మరొక 4 ఉన్నాయి. సో జనసేన డెఫినెట్లీ లాస్ అవుతున్న సీట్లు ఏమైనా ఉన్నాయంటే ఒక 5 వరకు ఉన్నాయన్నమాట. దాదాపుగా మనం ఉన్న 21 స్థానాలు చూసుకున్నట్లయితే 12 నుంచి 16-17 స్థానాలు జనసేన గెలిచే అవకాశం ఉంది. అలాగే ఒక 5 స్థానాలు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది జనసేన. సో ఇది ప్రస్తుతానికి జనసేన తీసుకున్న 21 స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని కొంతమేర మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు అందిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న పరిస్థితి అయితే ఇది ఉంది. జనసేన డెఫినెట్లీ ఒక 12 నుంచి 16-17 స్థానాలు గెలిచే అవకాశాలు, గెలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాస్ అయ్యే స్థానాలు ఒక 5 అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. సో డెఫినెట్లీ ఏ స్థానాల్లో ఎవరెవరు విన్ అవుతారు, ఈ యొక్క 21 స్థానాల్లో జనసేన పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.